శనగపప్పు చికెన్ కాంబినేషన్ ఎప్పుడైనా ట్రై చేశారా? మా చిన్నప్పుడు ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఎస్పెషల్లీ గోదావరి సైడ్ ఫంక్షన్స్ అంటే పులావ్ రైస్ ఇంకా శనగపప్పు చికెన్ కాంబినేషన్ మస్ట్ అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఆ రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను, తప్పకుండా ట్రై చేయండి. హలో ఎవ్రీబడి, నేను సుజిని. వెల్కమ్ టు మై ఛానల్ సాల్ట్ అండ్ సుజిని, మై డైలీ కుకింగ్ బ్లాగ్. కుక్కర్లో కాస్త పల్లి నూనె, దాల్చిన చెక్క, ఇలాచీ, లవంగాలు వేసుకున్నానండి. అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్ని కూడా నేను చాప్ చేసి వేసుకున్నాను. కాస్తంత ఉప్పు వేసుకుంటే మనకి తొందరగా ఆనియన్స్ అనేవి మగ్గిపోతాయి. కాస్త ట్రాన్స్లూసెంట్ అయిన తర్వాత 2 పచ్చిమిరపకాయలు, కాస్తంత కరివేపాకు వేసుకోవాలండి. ఇవన్నీ మంచిగా మగ్గిన తర్వాత 1 టీ స్పూన్ అంతా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నాను. పచ్చి వాసన పోయే వరకు ఇది మంచిగా వేయించుకోవాలి. దీని తర్వాత కాస్తంత పసుపు, ధనియాల పొడి, కారం, ఇంకొంచెము 1 టేబుల్ స్పూన్ అంతా వేడి నీళ్ళు వేసుకున్నానండి. సో దట్ ఈ మసాలాలన్నీ చక్కగా మనము వేయించుకోవచ్చు. సో మసాలాలు మంచిగా వేయిపోయిన తర్వాత ఒక పెద్ద సైజ్ టమాటాని చాప్ చేసి వేసుకున్నాను. హై ఫ్లేమ్లో కలుపుకున్న తర్వాత లో ఫ్లేమ్లో దీన్ని మగ్గించుకుందాం. ఇది మగ్గేలోపు ఒక పొడి తయారు చేసి పెట్టుకుందామండి. గ్రైండర్ జార్లో కాస్త 1 టేబుల్ స్పూన్ అంతా గసగసాలు, 2 టేబుల్ స్పూన్లు కొబ్బరి పొడి, ఒక ఇలాచీ, 2 లవంగాలు, కాస్త ఒక పావు ఇంచంత దాల్చిన చెక్క, ఒక ½ టీ స్పూన్ అంత షాజీరా, ఇవన్నీ కూడా మంచిగా మెత్తటి పొడి అయిపోయేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఎస్పెషల్లీ గసగసాలు అనేవి మంచిగా పొడి అయిపోవాలన్నమాట. సో ఇది పక్కన పెట్టుకుందాం. ఈ లోపల ఇక్కడ టమాటా మగ్గిపోయిందండి. సో దీంట్లోకి ఇప్పుడు మనము నీట్గా వాష్ చేసి పెట్టుకున్న చికెన్, ఒక 500 గ్రాములండి, ఇది అర కేజీ, అది వేసి ఒకసారి హై ఫ్లేమ్లో బాగా కలుపుకొని, అలాగే ఒక అరగంట సేపు నానబెట్టి పెట్టుకున్న శనగపప్పు అండి, ఇది మంచిగా వాష్ చేసి ఒక ½ అన్ అవర్ నానబెట్టుకున్నాను. ఇది ఒక 100 గ్రామ్స్ శనగపప్పు అండి. ఇవన్నీ కూడా మంచిగా కలుపుకొని ఒక్కసారి లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ మంచిగా ఉడికించుకోవాలండి. అప్పుడు మనకి వాటర్ అనేది చికెన్లో నుంచి ఊరుతుందన్నమాట. ఆ తర్వాత మనము ఈ గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడి ఏదైతే ఉందో అది కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని, నేను ఇక్కడ ఒక 3/4 కప్ అంతా హాట్ వాటర్ వేసుకుంటున్నానండి. మీకు గ్రేవీగా కావాలి అంటే, గ్రేవీ ఎక్కువ ఉండాలనుకుంటే వాటర్ కొంచెం ఎక్కువ వేసుకోండి. నేను ఇది కొంచెం ఇగురు స్టైల్లో చేస్తున్నాను, అందుకని వాటర్ తక్కువ వేసుకున్నాను. సాల్ట్ కూడా ఇదే టైంలో చెక్ చేసుకొని హై ఫ్లేమ్లో మూత పెట్టుకొని మీరు ఒక్క విజిల్, హై ఫ్లేమ్లో ఒక్క విజిల్, లో ఫ్లేమ్లో ఇచ్చుకున్నారంటే కూర రెడీ అయిపోతుందండి. శనగపప్పు కూడా చక్కగా ఉడికిపోతుంది. అంతేనండి, సన్నగా తరిగిన కొత్తిమీరతోటి మనం ఫినిష్ చేసుకోవడమే. రెసిపీ చూసారు కదా ఎంత ఈజీయో, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, సండే స్పెషల్గా చాలా బాగుంటుంది. ఓకే, సో రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్. అండ్ మరో రెసిపీలో కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.